మేము ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈ ఈ 2 ఇయర్స్ సీఎం గారు చెప్తున్నట్టు ఇంకో 6 నెలలు బోనస్ అయితే 2.5 ఇయర్స్ అలుపులేని అలసట్లేని పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఈ 5 అంశాలే కాదు, ఏదైతే వల్నరబుల్ సెక్షన్స్ గురించి నేను చెప్తూ వచ్చానో వాళ్ళందరి వెల్ఫేర్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైం మీ అందరితో నా రిక్వెస్ట్, పత్రికా మిత్రులందరూ కూడా, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందన్న విషయాన్ని కూడా దయచేసి మీరు ప్రజలకు చెప్పాలని కూడా నేను కోరుతున్నా. వెలుగుమట్లలో ఇల్లు ఊలగొడితే ఒక పసికందు నిండు గర్భిణి పాపం, ఆమె గర్భస్రావం అయితే పసికందు చంపేశారు. అదేవిధంగా కుమ్మెర గ్రామంలో ఒక 2 నెలల పాప చచ్చిపోతే ఇంతవరకు కనీసం కదలిక లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఎవరైతే దాష్టికం చేసినో వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అది కేవలం కుల వివక్షతో జరిగినటువంటి దాడి. అయినా ప్రభుత్వం ముందుకు రాకపోవడం నిజంగా చాలా అన్యాయం. ఇంకొక పక్క ఈ గురుకులాల్లో పిట్టలు చచ్చిపోయినట్టు చచ్చిపోతారు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే, కానీ రివ్యూ చేయరు, మాట్లాడరు, ఆ తల్లిదండ్రులకు రిలీఫ్ ఇయ్యరు, ఏమి కూడా చెప్పరు. ఇంకొక మాట, ఎక్కడైతే గురుకులాలలో ఆడపిల్లలు ఉన్నారో, 10th క్లాస్ పిల్లలు ఉన్నారో, అనేక చోట్ల సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడ కూడా కనీసం వాచ్మెన్ కూడా లేని పరిస్థితి, వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఎక్కడ కూడా కనీసం ఒక కౌన్సిలర్ లేనటువంటి పరిస్థితి. అయినా కూడా ముఖ్యమంత్రి గారికి రివ్యూ చేసే తీరిక కూడా లేదు. మేము ఆ పేరెంట్స్ గ్రూప్స్ అన్నిటితో కూడా మాట్లాడుతూ ఉన్నాం, గురుకులాల్లో ఉన్నటువంటి పేరెంట్స్. వాళ్ళు చెప్పే కష్టాలు వింటుంటే అయితే ఎందుకు వేసినాం రా నాయనా ఈ స్కూళ్ళల్లో అనే పరిస్థితి ఉంది. కానీ ఏం చేయలేం, పేదరికం ఉంది, ఇంకో దగ్గర ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లల్ని చదివించాలి కాబట్టి అట్లా చదువుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా యువకులకు ఏం చెప్పిండ్రు, నిరుద్యోగ యువకులకు జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కనీసం దాని దిక్కు కూడా తిరిగి చూస్తున్న పరిస్థితి లేదు. నిరుద్యోగ యువకులకు ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు, ఆ ప్రభుత్వం వేయలేకపోయింది అన్నారు. మరి మీరు ఎక్కడ వేసిండ్రు? మీరు వేయక ఒక గ్రూప్ 1 వేస్తే అందులో కంప్లీట్గా అవినీతితో సంబంధించినటువంటి ఆరోపణలు ఉంటే బుల్డోజ్ చేసి